మునిగింది నేనే, ముంచినోళ్లు మావాళ్లే. బయటకు చెప్పుకుంటే పరువు పోతుంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. 10 years గా ఇండస్ట్రీలో హీరోగా వెలుగొందుతోన్న ఎనర్జెటిక్ స్టార్ ఆవేదన ఇది. అలా అని మరీ కాళ్లపై పడి గగ్గోలు పెట్టుకోవటం లేదుగాని మనసులో బాధను మాత్రం జస్ట్ ఇప్పుడే బయట పెట్టాడు. 10 ఏళ్లలో 13 సినిమాలు చేస్తే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఫుల్ రెమ్యునరేషన్ తీసుకోలేదట. ప్రతి నిర్మాత ఎంతో కొంత ఎగ్గొట్టిన వాడేనంట. అంతేనా, సొంత బ్యానర్లో 6 సినిమాలు తీశాడు అంటే పెదనాన్న కూడా ఇస్తానన్న అమౌంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఎంతైనా కుర్రోడు, ఎనర్జెటిక్ హీరో, ఎన్ని ఖర్చులుంటాయి చెప్పండి. పెదనాన్నంటే సొంత మనిషి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. లేక చేతిలో 4 నోట్లు కనిపిస్తే పిల్లోడు చెడిపోతాడని అరకొరగా పెట్టుండొచ్చు. మరి మిగతా నిర్మాతలకేమైంది? ఎందుకు రామ్ ఇలా మాట్లాడుతున్నాడు? రెమ్యునరేషన్ ఇవ్వటం లేదంటూ కొత్త డౌట్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి? రామ్ మార్కెటింగ్ ను దృష్టిలో పెట్టుకుని చివర్లో సినిమాకవుతున్న బిజినెస్ పరంగా ఎగ్గొడుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. నేను శైలజతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఈ స్టార్ కు ఇక నుంచైనా చేతి నిండా డబ్బులు పెడతారో లేదో చూడాలి మరి.